అందరి మగాళ్ళకు ఉన్నట్లే నాకు కూడా ఒక కోరుకుందండి. నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే తనతో పాటు నా కష్ట సుఖాలు పంచుకుందామని, తనతో పాటు ఐస్ క్రీమ్లు, కాఫీలు, అలాగే బీచ్ అంచుల్లో తన చేయి పట్టుకుని ప్రేమగా తిరగాలని ఉందండి. తనతో ప్రేమగా ఏదైనా ట్రిప్స్ వెళ్ళాలని, అలాగే ఒక నైట్ అంతా క్యాంప్ వేసుకోవాలని, ఒక చిన్న టెంట్ లో ఇద్దరమే ఉండి టెంట్ ఓపెన్ చేసిన వెంటనే సముద్రం చూడాలని, ఇలా ఎన్నెన్నో ఆశలు ఉంటాయండి. కానీ ఏం చేయను, నా తలరాతలోనే లేదండి. ఇవన్నీ చేద్దాం అనుకుంటే నా పెళ్ళ ఒప్పుకోవటం లేదే. నా పెళ్ళ ఒప్పుకుంటే చాలు తిరిగేస్తా. ఇంకా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏదో చిన్న కోరిక నా ఫాలోవర్స్ చెప్పుకుంటా. నీకేమే కూరగాయలు వెళ్తున్నా? ఏడా పోతుండవా? కూరగాయలకమ్మా. హెల్మెట్ వేసుకోమరా. పక్క మీద దాకేలా నాన్న. నా మాట ఇన్నా ఆయన. సరేలేమ్మా. ఎందుకు మా అమ్మా నాన్న పదే చెప్తున్నారంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అది కల్పితం కాదండి, నిజంగానే జరిగింది. నేను ఒక చిన్న టౌన్ లో ఉంటున్నానండి. మా పక్క వీధిలోనే ఒక అతను ఉంటాడండి. ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ అయితే చేసుకుంటున్నాడు. అతను కూడా విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాడండి. ఇద్దరు చిన్న పిల్లలు, తన వైఫ్ మాత్రమే ఉంటారు ఆ ఇంట్లో. బాబు సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నారు, పాప అయితే చిన్న పాప. నార్మల్ గా ఏదో పని మీద బయటకైతే వెళ్ళాడంటండి. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగి స్పాట్ లోనే చనిపోయాడు. మీ అందరికీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీకు దండం పెడతానండి, మీరు కూడా ఖచ్చితంగా బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ అయితే తప్పకుండా ధరించండి. ఇద్దరు చిన్న పిల్లలండి. తన వైఫ్ కూడా చాలా చిన్న వయసే. అందరూ అయ్యో పాప అనగలిగినారే కానీ ఒక్కరు కూడా సహాయం చేయలేని పరిస్థితి. ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే వీడు పదే చెప్తున్నాడు అనుకోకుండా మీరు నన్ను తిట్టుకున్నా సరే ఈ విషయాన్ని అయితే నేను పదే చెప్తూనే ఉంటానండి. నా మాట విని మీరు ఖచ్చితంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. వీడేంటి వీడి గోల ప్రతిసారి టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పి చంపుతున్నాడు అని చెప్పి మీరు అనుకోవద్దు. మన ఫ్యామిలీకి మనం ఉన్నా లేకున్నా ఇలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీని కాపాడుతుందండి. నాకు నార్మల్ గానే చాలా భయం ఎక్కువండి. ముందు వెనక ఆలోచిస్తూ ఉంటాను. అందుకే నేను ఆలోచించేది మీకు కూడా చెప్తున్నాను. మీరు ఈ ఇన్సూరెన్స్ కూడా ఎక్కడైనా తీసుకోండి. ఈ రోజుల్లో ఏ బ్యాంక్ వెళ్ళినా గానీ టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్తే వాళ్ళే మీకు ప్లాన్స్ అయితే చెప్తారు. ఇంకా ఆన్లైన్ లో తీసుకుంటే చిటికలు అయిపోద్ది. లేదు నువ్వు తీసుకున్నావు కదా, ఎక్కడ తీసుకున్నావు చెప్పు, అక్కడే మేము కూడా తీసుకుంటాం అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. నేను కాస్త పిసినారని కాబట్టి ఎక్కడ తక్కువకి వస్తే అక్కడే తీసుకుంటానండి. నేను కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నాను. దాని లింక్ అయితే నా బయోలో ఇచ్చున్నాను. అక్కడ ఏంటంటే కేవలం 600 నుంచి 700 వరకే స్టార్ట్ అవుతూ 2 కోట్ల నుంచి 20 కోట్ల వరకు మనకు కవరేజ్ అయితే దొరుకుతుందండి. పైగా 24/7 క్లైమ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. అక్కడ మీరు ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నా గానీ అప్ టు 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. పైగా మనకి ఏమన్నా ప్రాబ్లం అయితే మన ఫ్యామిలీ తిరగలేని పరిస్థితుల్లో వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారండి. మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే మీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఒక్కసారి చూసుకోవడం కోసం నా బయోలో లింక్ ఇచ్చిన ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఖచ్చితంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం తీసి పెట్టుకోండి.